హాయ్, గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ ఇంద్రజ. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ వారం అంతర్లీనంగా సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయి. బలమైన జూన్ త్రైమాసిక ఫలితాలు, తగ్గిన ముడి చమురు ధరలు, స్థిరంగా కొనసాగుతున్న రూపాయి, విదేశీ మదుపర్ల కొనుగోళ్లు మార్కెట్కు కలిసొచ్చే అంశాలుగా మారుతున్నాయి. అయితే పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మార్కెట్ కదలికలపై ప్రభావం చూపే అవకాశంతో మదుపర్లు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిఫ్టీకి 24,750 నుంచి 24,780 స్థాయి కీలక నిరోధంగా మారింది. ఈ స్థాయి 4,900, ఆ తర్వాత 25,050 వైపు కదిలే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక స్టాక్ మార్కెట్లతో పాటు దేశీయ ప్రైమరీ మార్కెట్లు కూడా ఈ వారం ఐపీఓల సందడితో కలకల్లాడనున్నాయి. లీప్ ఇండియా, టెక్నోక్రాఫ్ట్ వెంచర్స్ ఐపీఓలు ఇప్పటికే ప్రారంభం కాగా, మిల్కీ మిస్ట్ డైరీ ఫుడ్, ధూత్ ట్రాన్స్మిషన్, షిప్ రాకెట్, మాల్బియో వంటి సంస్థలు కూడా మార్కెట్లను పలకరించనున్నాయి. దీంతో ఈ ఏడాది ఐపీఓల సంఖ్య 47కు చేరనుంది. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు ఐపీఓ బాట పట్టనుండడంతో ప్రైమరీ మార్కెట్లో సందడి మరింత పెరగనుంది. మరి ఈ వారం మార్కెట్లను ప్రభావితం చేయబోయే అంశాలేంటి? ఆ రంగాలపై మదుపర్లు దృష్టి పెట్టాలి. అయితే నిఫ్టీ, సెన్సెక్స్ ఎటువైపు కదిలే అవకాశం ఉంది? ఐపీఓ మార్కెట్లలో ఏ కంపెనీలు ఇన్వెస్టర్లను ఆకర్షించనున్నాయి? ఈ విషయాలు వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ నరసింగారావు గారు. ఎస్, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. గుడ్ మార్నింగ్ వైకేటీవీ వ్యూవర్స్. రైట్ సార్, చెప్పండి. దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రస్తుతం సానుకూల వాతావరణానికి ప్రధాన కారణాలు ఏమిటి సార్? ఒకటి మేజర్గా ఏంటంటే మనకు ఆర్బీఐ పాలసీ ఏదైతే వచ్చిందో, సో అది అనుకున్నట్టుగానే వాళ్ళు ఏంటంటే ఎటువంటి రేట్ హైక్స్ కానీ లేకపోతే రేట్ కట్స్ కానీ చేయకుండా ఉండడం, అండ్ రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటారు అనేటువంటి పాజిటివ్ మొమెంటం సెంటిమెంట్ ఏదైతే ఉందో, సో కాస్త డవిష్ కమెంటరీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. కాబట్టి సో దీన్ని బట్టి చూసుకుంటే కనుక మనకు ఆ రూపీ తాలూకా స్ట్రెంత్ అనేటువంటిది కూడా చాలా కీలకంగా మారింది. ఎఫ్ఐఎస్ తాలూకా బయింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో, సో వాళ్ళు కూడా బయర్స్ కింద మారడం జరిగింది. కాబట్టి సో ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఎస్పెషలీ ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పుకోవాల్సి వస్తే కనుక యుఎస్ ఎఫ్ఓఎంసీ గైడెన్స్ ఒకటి పక్కన పెడితే కనుక మిడిల్ ఈస్ట్ తాలూకా టెన్షన్స్ అనేటువంటివి కాస్త సబ్సైడ్ అయ్యాయి. కాబట్టి అట్ ద సేమ్ టైమ్ ఏషియన్ మార్కెట్స్లో కూడా కాస్త పాజిటివ్ బయింగ్ అనేటువంటిది గత కొన్ని రోజులుగా చూస్తున్నాం. కాబట్టి సో దీస్ ఆర్ ది పాజిటివ్ పారామీటర్స్ విచ్ ఆర్ హెల్పింగ్ నిఫ్టీ టు మూవ్ హయ్యర్ ఆర్ స్టే హయ్యర్. రైట్. జూన్ త్రైమాసిక ఫలితాలు మార్కెట్ను ఏ మేరకు ప్రభావితం చేయనున్నాయి సార్? ఆల్రెడీ రావాల్సినటువంటి రిజల్ట్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. కాబట్టి సో దాని తాలూకా పాజిటివిటీ అంతా కూడా మనం మార్కెట్స్లో బయింగ్ అనేటువంటి చూడడం జరిగింది. కాబట్టి సో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటి అంటే మేజర్ కంపెనీస్ తాలూకా రిజల్ట్స్ ఇంకేమీ లైనప్ అయి లేవు అండ్ ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి సో ఇంకా Q1 రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో వాటి ఇంపాక్ట్ పెద్దగా ఉండకపోవచ్చు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. రూపాయి స్థిరత్వం స్టాక్ మార్కెట్లకు ఎంతవరకు కలిసి వస్తుందంటారు? అది సిగ్నిఫికెంట్గా బలం ఇచ్చిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఆబ్వియస్లీ చాలా బలహీనపడుతున్నది, ఆల్మోస్ట్ 100 వరకు వెళ్తుందేమో అనేటువంటి అంచనాల మేర కావచ్చు, లేదంటే వదంతుల మేర కావచ్చు. సో ఆబ్వియస్లీ ఎఫ్ఐఎస్ అందరూ కూడా సెల్లింగ్ సైడ్ ఉన్నారు. సో ఇంకా బలహీనపడే అవకాశం ఉందేమో అనేటువంటి తరుణంలో ఈ ఎఫ్సిఎన్ఆర్బి అనేటువంటిది ప్రవేశపెట్టడం, దాని ద్వారా మార్కెట్స్ అంటే ఆర్బీఐ ఇంటర్వెన్షన్ కూడా చేయడం వల్ల ఏమైందంటే కనుక రూపీ కాస్త స్టేబుల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఎప్పుడైతే రూపీ స్టేబుల్ అయిందో ఎఫ్ఐఎస్ తాలూకా రిటర్నింగ్ బ్యాక్ టు ఇండియా, అంటే వాళ్ళు జూలైలో కొన్నటువంటి ఈక్విటీస్లో వాళ్ళ తాలూకా ఇన్ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అది కూడా రూపీ తాలూకా స్థిరత్వానికి కాస్త దోహదపడింది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇట్స్ చికెన్ అండ్ ఎగ్ సిచ్యువేషన్ కింద మనం చెప్పుకోవచ్చు. సో రూపాయి కాస్త బలంగా ఉంది కాబట్టి ఎఫ్ఐఎస్ మళ్ళీ బ్యాక్ వచ్చారా అనేటువంటి అనుమానం కూడా ఉంటూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ ఎలకేషన్లో వచ్చేటప్పటికి ఎఫ్ఐఎస్ కూడా ఇండియాకి కాస్త ఓవర్ వెయిట్ కింద మారుతున్నారు అని చెప్పేసి మనం చూస్తున్నాం. అండ్ ఇప్పుడు ఈ రాబోయే రోజుల్లో చూసుకుంటే కనుక రూపీ కనుక ఇట్లానే ఉంటే కనుక మార్కెట్స్ కూడా సైడ్ వేస్లో ఉండేటువంటి అవకాశం అయితే మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. అండ్ ఇంకొక పాజిటివ్ పారామీటర్ ఏంటి అంటే కనుక గ్లోబల్గా క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కూడా కాస్త స్టేబుల్ అవుతున్నాయని చెప్పేసి మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ హ్యూజ్ వాలటైల్ మూవ్స్ నుంచి కాస్త సైడ్ వేస్ ట్రెండ్కి అనేటువంటిది రావడం జరుగుతున్నది. కాబట్టి డౌన్ సైడ్ ఇండియన్ ఎంసెక్స్ క్రూడ్ ఆయిల్లో 6,500 అండ్ అప్ సైడ్ అయితే కనుక 8,500 ఈ 2,000 పాయింట్స్ బ్యాండ్లోనే క్రూడ్ ఆయిల్ ట్రేడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సో క్రూడ్ ఆయిల్ స్టెబిలిటీ కూడా రూపీ స్ట్రెంగ్త్కి కాస్త కారణం అవుతున్నది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్. విదేశీ మదుపర్ల కొనుగోలు కొనసాగితే మార్కెట్ ఏ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది?
సో ప్రస్తుతానికి అయితే కనుక 24,700 24,800 ఆ ప్రాంతాల్లో రెసిస్టెన్స్ అనేటువంటిది చూస్తున్నాము. ఒకవేళ అది దాటితే కనుక 25,200 వరకు వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మరీ అగ్రెసివ్ ట్రెండింగ్ నేచర్ అనేటువంటిది మార్కెట్లో కనబడట్లేదు. ఎందుకంటే ఒక ర్యాలీ వచ్చి తర్వాత కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ తర్వాత ర్యాలీ అనేటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో 24,700 అనేటువంటిది 24,800 అనేది క్రూషియల్గా బ్రేక్ అయి సస్టైన్ అయితే కనుక ఆబ్వియస్లీ 25,100 ఉంటుంది. అండ్ డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కనుక 24,450 ఆ ప్రాంతాల్లో ఉంది. కాబట్టి ఒకవేళ అది కానీ బ్రేక్ అయితే మళ్ళీ కాస్త రేంజ్లోకి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. రైట్ సార్, 24,780 స్థాయిని అధిగమిస్తే నిఫ్టీ తదుపరి లక్ష్యాలు ఏంటి? సో ఇప్పుడు ఇంతవరకు మనం మాట్లాడుకున్నట్టుగా 25,100 కుడ్ బి ద ప్రాబబుల్ రేంజ్. అంటే మీడియం టైంలో వచ్చేటప్పుడు అయితే 25,500 దాకా వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి మనం చూస్తున్నాం. రైట్, నిఫ్టీ దిగువకు వస్తే 24,500 నుంచి లేదా 24,800 స్థాయిలు ఎంత కీలకంగా పరిగణించవచ్చు? సో 24,400 అనేటువంటిది చాలా క్రూషియల్ సపోర్ట్ కింద మనం చూస్తున్నాం. అందులోకి ఏంటంటే సెక్టార్స్ పరంగా వచ్చేటప్పుడు బ్యాంక్స్ నుంచి కాస్త సపోర్ట్ అనేటువంటిది రావట్లేదు. డిఫెన్సివ్ సెక్టార్స్ అనేటువంటి ఐటీ, ఫార్మా వాటి నుంచి కాస్త సపోర్ట్ వస్తున్నది. కాబట్టి సో నిఫ్టీ అయితే కనుక ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతున్నది. ఒకవేళ బ్యాంక్స్ కాస్త ఆగినా లేదంటే మిగతా సెక్టార్స్లో ప్రాఫిట్ బుకింగ్ వచ్చినా కూడా ఏంటంటే 24,400 బ్రేక్ డౌన్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. సో అప్పుడు ఏంటంటే నియర్ టర్మ్ టాప్ కింద 24,700 24,800 అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ 24,400 బ్రేక్ అయితే కనుక మళ్ళీ 24,100 దగ్గరికి స్లైడ్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్ సార్, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దేశీయ మార్కెట్లపై ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంట సార్? సో ప్రస్తుతానికైతే అక్కడంతా కూడా మనకి సైలెంట్ ఎన్విరాన్మెంట్ ఉంది. కాబట్టి అండ్ అక్కడ లోకల్గా ఉన్నటువంటి కంట్రీస్ అన్నీ కూడా ఏంటంటే డీల్స్ కుదుర్చుకోవడం మీద చూస్తున్నాయి. కాబట్టి సో ఇప్పుడు ఈ అన్సర్టనిటీ అనేటువంటిది ఒకప్పుడు ఉన్నంత హెవీ అన్సర్టనిటీ అనేటువంటిది ఇప్పుడు లేదు. కాబట్టి సో మార్కెట్లో స్టేబుల్గా ఉండడానికి, క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ స్టేబుల్గా ఉండడానికి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్లో కాస్త బయింగ్ రావడానికి కూడా మేజర్ రీజన్స్ ఇవని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి అంటే నో అన్సర్టనిటీ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ సర్టెన్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఎట్లయితే మనం చెప్పుకుంటున్నాము. సో ఇప్పుడు ఆ రకంగా వచ్చేటప్పుడు అయితే కనుక మిడిల్ ఈస్ట్ తాలూకా అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా సబ్సైడ్ అయింది. కాబట్టి సో మార్కెట్స్లో ఫ్రెష్ ట్రిగ్గర్స్ ఏవైతే వస్తాయి అనేటువంటిది వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉన్నామని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్, ఈ వారం మదుపర్లు ఏ అంశాలను ప్రధానంగా గమనించాలంటారు? సో ఒకటి మేజర్ పాయింట్ ఆఫ్ వ్యూ కింద మనం చూడాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇంకా లాస్ట్ పెండింగ్ ఉన్నటువంటి Q1 రిజల్ట్స్ ఎవరైతే ఇంకా వాళ్ళు అనౌన్స్ చేయాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతోపాటు రూపీ తాలూకా స్ట్రెంగ్త్ ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేటువంటిది చూస్తూ ఉంటాము. అండ్ FIIs తాలూకా ఫ్లోస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంత క్రూషియల్గా ఉన్నాయి అనేటువంటిది కూడా చూస్తూ ఉంటాము. అండ్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి టెన్షన్స్ సబ్సైడ్ అయ్యేటువంటి పాజిటివ్ న్యూస్ ఫ్లోస్ ఏమైనా వస్తాయా లేవా అనేటువంటిది కూడా క్రూషియల్గా మనం వాచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. రైట్, జూలై CPI WPI ద్రవ్యోల్బణ గణాంకాలు మార్కెట్కు ఎందుకు కీలకం అంటారు? ఒకటి ఏంటంటే RBI తాలూకా మేజర్ నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఏంటంటే డేటా డ్రివెన్ కింద ఉంటుంది అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆ డేటా డ్రివెన్ ఎకానమీ, డేటా డ్రివెన్ వస్తున్నటువంటి CPI డేటా ఏదైతే ఉందో సో దాన్ని బట్టి రాబోయే రోజుల్లో వీళ్ళ తాలూకా ఇన్ఫ్లేషన్ టార్గెట్ ఏదైతే ఉందో సో ఇన్ఫ్లేషన్ టార్గెట్లోనే మార్కెట్స్ ఉన్నాయా లేవా ఆర్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది చాలా క్రూషియల్గా వాచ్ చేస్తుంటాము. కేవలం CPI డేటా ఒకటే కాదు, సో మాన్సూన్ తాలూకా ప్రోగ్రెస్ కూడా ఇప్పటి వరకు ఏదైతే ఉందో సో అదంతా కూడా ఎట్లాగా ట్రెండ్ అయింది అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి సో ఇవన్నీ ఈ రెండు కూడా చాలా క్రూషియల్ పారామీటర్స్ కింద మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్, CPI WPI గణాంకాలు RBI తదుపరి వడ్డీ రేటు నిర్ణయంపై ప్రభావం చూపుతాయా? ఆబ్వియస్లీ, ఎందుకంటే మనం కూడా ఇక్కడ ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే కనుక ద్రవ్యోల్బణం సిగ్నిఫికెంట్గా హయ్యర్ లెవెల్లో ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వడ్డీ రేట్లను పెంచేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఒకవేళ కూల్ ఆఫ్ అయితే కనుక డెఫినెట్లీ వాళ్ళు వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఇప్పటికే ఉన్నటువంటి ఇండికేషన్ అండ్ అంచనా ప్రకారం అయితే కనుక 2026 ఆర్థిక సంవత్సరానికి గాను కనీసం ఒకసారైనా సరే రేట్లు పెంచేటువంటి అవకాశం అయితే మార్కెట్ వర్గాల అంచనా ఉంది. కాబట్టి సో అంచనాకు అనుగుణంగా
వీళ్ళు ఎంతవరకు పెంచగలిగే అవకాశం ఉంది ఏంటి అనేటువంటిది సెప్టెంబర్ పాలసీలో కానీ లేదంటే టువర్డ్స్ డిసెంబర్ పాలసీలో కానీ ఏముంటుంది అనేటువంటిది వెయిట్ అండ్ వాచ్ మోడ్లోకి వెళ్ళేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్ సార్, 12,924 కోట్ల ఎఫ్పిఐ పెట్టుబడులు మార్కెట్కు ఎంతవరకు బలాన్ని ఇస్తాయి? సో ఆల్రెడీ మీరు చూస్తే కనుక 24,600, 23,500, 23,600 లెవెల్స్ నుంచి మనం ఇప్పుడున్నటువంటి 24,700 ఆ లెవెల్స్కి ఏవైతే వచ్చామో మనం, సో ఆ వచ్చినటువంటి లెవెల్స్కి చూసుకుంటేనే మీకు ఆల్రెడీ ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్ఫ్లోస్ కొంతవరకు పాజిటివ్గా రావడం జరిగింది. అండ్ వాళ్ళ డెరివేటివ్స్లో ఏవైతే షార్ట్స్ ఉన్నాయో, సో షార్ట్స్ ఆల్మోస్ట్ 92% నుంచి ఇప్పుడు 87% వరకు రావడం జరిగింది. కాబట్టి అండ్ అట్ ద సేమ్ టైం మనం డెరివేటివ్స్ పరంగా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే పుట్ కాల్ రేషియో తాలూకా లెవెల్స్ కూడా ఏంటంటే ఓకే నామినల్గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ట్రీమ్ బుల్లిష్ ఎక్స్ట్రీమ్ బేరిష్ అనేటువంటిది లేవు. కాబట్టి సో ఇప్పుడు ఈ 23,600 నుంచి 24,700 వరకు వచ్చినటువంటి ర్యాలీకి కారణం ఎఫ్ఐఎస్ తాలూకా ఇన్ఫ్లోస్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్, సెన్సెక్స్ 79,500 దాటితే 80,000 మార్కులు చేరే అవకాశాలు ఎంతవరకు ఉంది సార్? సో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం రిలయన్స్ కావచ్చు, లేదంటే మిగతా ఐటీ స్టాక్స్ ఏవైతే కాస్త స్ట్రెంగ్త్ చూపిస్తున్నాయో అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంకింగ్ స్టాక్స్లో కాస్త స్ట్రెంగ్త్ అనేటువంటిది పెరిగితే కనుక మనం మాట్లాడుకున్నటువంటి 24,700, 24,800 లెవెల్స్ ఈజీగా దాటివేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. అయితే ఏంటంటే బ్యాంక్స్ నుంచి కాస్త సపోర్ట్ అనేటువంటిది కాస్త తక్కువ ఉంది. కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్లో ప్రాఫిట్ బుకింగ్ వస్తే మనం అనుకున్నట్టు 24,400 బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు అయితే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే వన్ ఆఫ్ ది ఇండెక్స్ మేజర్స్ కింద ఐటీ అండ్ రిలయన్స్ అనేటువంటిది చాలా క్రూషియల్గా మనం చూస్తున్నాం. ఒకవేళ ఈ రెండు సపోర్ట్తో పాటు అట్ ద సేమ్ టైం మనకి బ్యాంక్స్ కూడా కాస్త సపోర్ట్ ఇస్తే కనుక 24,800 బ్రేక్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్ సార్, క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే తక్కువగా ఉంటే ఏ రంగాలకు ఎక్కువగా లాభం చేకూరుతుంది? సో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో మనం చూసుకుంటే కనుక ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి కాస్త రెస్పైట్ వచ్చిందని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అండ్ పెయింట్స్ కంపెనీస్కి ఏవైతే ఉన్నాయో దానికి కూడా కాస్త రెస్పైట్ రావడం జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఆటో స్టాక్స్లో కూడా కాస్త బయింగ్ అనేటువంటిది లాస్ట్ వీక్ చూడడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మీకు ఏంటంటే ఈ క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైజెస్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో డౌన్ సైడ్ 6,500 అండ్ అప్ సైడ్ అయితే కనుక 8,500 మధ్యలో క్రూషియల్ లెవెల్స్ కింద మనం చెప్తున్నాము. అంటే మరి 6,500 వరకు వస్తుందా అంటే కనుక ఇవాళ ఎన్ఎస్సి క్రూడ్ ఆయిల్ తాలూకా ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంది. సో దాంట్లో ఎవరైనా ప్లే చేయాలి అనుకునేటప్పుడైతే కనుక ఆబ్వియస్లీ దే కెన్ ట్రై టు లుక్అవుట్. అంటే షార్ట్ టర్మ్ లెవెల్స్ కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక 7,100 అండ్ అప్ సైడ్ అయితే 7,800 అనేటువంటివి ఈ రెండు నారో రేంజెస్ కింద క్రూడ్ ఆయిల్కి ఉన్నాయి. సో ఈ రెండిటి రేంజెస్లోనే ఉంటే కనుక మనం ఇందాక మాట్లాడుకున్నటువంటి పెయింట్స్ కావచ్చు, ఆటో స్టాక్స్ కావచ్చు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, ఆయిల్ ఎక్స్ప్లోరర్స్ కావచ్చు, వీళ్ళకి కాస్త పాజిటివిటీ ఉండేటువంటి అవకాశం అయితే మనకు కనబడుతుంది. రైట్ సార్, రూపాయి ప్రస్తుతం స్థిరంగా ఉండటం మార్కెట్కు ఎంత ప్లస్ అనుకుంటారు? ఒకటి ఎఫ్ఐఎస్ తాలూకా ఫ్రెష్ ఇన్ఫ్లోస్కి ఇది కాస్త దోహదపడేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనం చూసుకుంటే కనుక రూపీలో మేజర్ వాలటాలిటీ అనేటువంటిది లేకపోవడంతో ఎఫ్ఐఎస్ వాళ్ళ డెరివేటివ్ పొజిషనింగ్ కూడా కాస్త కవర్ చేసుకున్నారు అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. అంటే అంతకుముందు 91% ఆఫ్ ది ఇండెక్స్లో షార్ట్స్ కింద ఉండేవారు వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే 87%కి వచ్చింది. కాబట్టి సో వాళ్ళ తాలూకా వ్యూ అండ్ ట్రెండ్ కూడా మారుతున్నది అని చెప్పేసి క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. రైట్ సార్, విదేశీ ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోలు వైపు రావడం మార్కెట్కు ఎంతవరకు సానుకూలంగా భావించవచ్చు మనం? ఇప్పుడు అనుకుంటున్నటువంటి మనం ఈ 24,800 లెవెల్స్ అనేటువంటివి ఏవైతే మనం చూస్తున్నామో, సో అది ఒకవేళ బ్రేక్ అయితే కనుక 24,800 బ్రేక్ అయ్యి అండ్ అట్ ద సేమ్ టైం ఆల్ టైమ్ హైస్కి వెళ్ళేటువంటి పాసిబిలిటీ కూడా ఉంటుంది. అంటే ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ ఇన్ఫ్లోస్ అనేటువంటివి ఇండియాలోకి తీసుకొస్తే కనుక సో దట్ ఈస్ ఎ హైయెస్ట్ పాసిబుల్ సినారియో. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి 87% ఆఫ్ ది ఇండెక్స్ షార్ట్స్లో ఒకవేళ కాస్త కవర్ చేసినా కూడా ఏంటంటే యూ కెన్ సీ లెవెల్స్ ఆఫ్ 25,200, 25,300 లెవెల్స్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సార్, అయితే ఇలాంటి సానుకూల పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ఎందుకు అప్రమత్తంగా ఉండాలి? సో ఇప్పుడు కాషియస్గా ఉండాల్సినటువంటి మూడ్ అయితే కనుక మరీ అంత హెవీగా అయితే మనకు కనబడట్లేదు. సో దే కెన్ ట్రై టు కంటిన్యూ టు హోల్డ్ దేర్ లాంగ్ టర్మ్ పొజిషన్స్.
సో ఒకవేళ అంటే మరీ 1 year 1.5 year హొరైజన్ ఏదైతే ఉంటుందో, సో ఆ లెవెల్స్కి వచ్చేటప్పుడు అంటే ఆ టైప్ ఆఫ్ హోల్డింగ్ పీరియడ్ హొరైజన్ ఉండేటప్పుడు అయితే కనుక 24,000 లెవెల్స్ అనేటువంటి క్రూషియల్గా చూసుకోండి. సో 24,000 లెవెల్స్ బ్రేక్ అయితే కనుక మీకు ఉన్నటువంటి లెవరేజ్డ్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఎంటీఎఫ్లో తీసుకున్నావు కానీ డెరివేటివ్స్లో తీసుకున్నావు కానీ వాటిని లైటన్ అప్ చేయాలి అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాము. సో 24,000 లెవెల్స్ ఏవైతే ఉన్నాయో సో అవి చాలా క్రూషియల్గా వాచ్ చేసుకుంటే, ఒకవేళ అది బ్రేక్ అవ్వకపోతే కనుక యూ కెన్ ట్రై టు కంటిన్యూ టు హోల్డ్ యువర్ పొజిషన్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం అంటే ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే స్టాప్ లాస్ లెవెల్ కింద చెప్పొచ్చు. అంటే అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 3 to 4 monthsకి ఆ 24,000 లెవెల్స్ అనేటువంటివి 24,000 లెవెల్స్ అనేటువంటివి చాలా క్రూషియల్గా మారుతాయి. కాబట్టి సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈ లెవెల్ని స్టాప్ లాస్ పెట్టుకొని దే కెన్ కంటిన్యూ టు హోల్డ్. రైట్ సార్. సార్ ఈ సమయంలో కొత్తగా మార్కెట్లోకి వచ్చే ఇన్వెస్టర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? సో ఎవరైనా సరే కొత్తగా వస్తున్నారు అంటే కనుక వాళ్ళ తాలూకా అంటే యాజ్ అ ఫైనాన్షియల్ ప్లానర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు అయితే కనుక వాళ్ళ తాలూకా అసెట్ అలొకేషన్ని ప్రాపర్గా రివ్యూ చేసుకోమని చెప్తాము. అండ్ స్ట్రాంగ్ సెక్టర్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ, లేదా స్ట్రాంగ్ అసెట్ క్లాసెస్ని ఐడెంటిఫై చేయడానికి కానీ, లేకపోతే స్ట్రాంగ్ మ్యూచువల్ ఫండ్స్ని ఐడెంటిఫై చేయడానికి కానీ ఆబ్వియస్లీ వాళ్ళు ఏంటంటే ప్రొఫెషనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ తాలూకా సలహాలు సూచనలు తీసుకుంటే కనుక దే విల్ బీ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ విత్ లెసర్ రిస్క్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మనం క్రూషియల్గా చూడాల్సింది ఏంటి అంటే వెంటనే కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కనుక డెరివేటివ్స్లోకి వెళ్తూ ఉంటారు. సో డెరివేటివ్స్ జోలికి వెళ్లకుండా ఈక్విటీ సైడ్లో ఉంటే కనుక దే విల్ బీ ఏబుల్ టు సీ గుడ్ మనీ ఇన్ ది లాంగ్ రన్. అంటే బై అండ్ హోల్డ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో బై హోల్డ్ రివ్యూ అనేటువంటి స్ట్రాటజీని వాళ్ళ ఫైనాన్షియల్ అడ్వైజర్ ద్వారా రివ్యూ చేయించుకోగలిగితే కనుక దే విల్ బీ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ ఇన్ ది లాంగ్ రన్. రైట్ సార్. ప్రస్తుతం ఏ రంగాల్లో పెట్టుబడులకు అవకాశాలు బాగున్నాయని మీరు భావిస్తున్నారు సార్? సో ఒకటి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ఐటీ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆటోస్లో కూడా కాస్త బయింగ్ అనేటువంటిది చూస్తున్నాము, రియాలిటీలో కాస్త బయింగ్ అనేటువంటిది వస్తున్నది. కాబట్టి సో నియర్ టర్మ్కి మార్కెట్ని సపోర్ట్ ఇచ్చేటువంటి రంగాల కింద ఏంటంటే ఇవి ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అట్ ద సేమ్ టైం సెలెక్ట్ ఫార్మా స్టాక్స్ కూడా కాస్త మనకి బయింగ్ అనేటువంటిది కనబడుతున్నారు. కాబట్టి సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం బ్యాంక్స్లో కాస్త వీక్నెస్ అనేటువంటిది ఉంది. కాబట్టి ఇంకాస్త వీక్నెస్ వచ్చిన తర్వాత మేబీ ఇంకాస్త కరెక్షన్ వచ్చిన తర్వాత దే కెన్ ట్రై టు ఇన్వెస్ట్ ఇన్ టు దీస్ సార్ట్ ఆఫ్ సెక్టర్స్ కింద మనం చెప్పొచ్చు. సార్ బ్యాంకింగ్, ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో మీకు ఏది ఆకర్షణీయంగా కనిపిస్తోంది? ఒకటి ఐటీ అండ్ ఫార్మా స్టాక్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో కాస్త స్ట్రెంగ్త్ అండ్ రెసిలియన్స్ అనేటువంటిది కనబడుతున్నది. కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే వీటికి ఇవ్వచ్చు. అండ్ బ్యాంకింగ్ వచ్చేటప్పుడు అయితే కనుక ఇంకాస్త కరెక్షన్ అయిన తర్వాత దెన్ వీ కెన్ ట్రై టు జంప్ ఇన్ టు దెమ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సార్ మార్కెట్ ఇప్పటికే పై స్థాయిలో ఉండడంతో ఇప్పుడు స్టాక్స్ కొనడం సరైన సమయమేనా? ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ట్రేడింగ్లో చేసేటప్పుడు ఇన్వెస్టింగ్కి సెపరేట్గా చూసుకోవాలి, ట్రేడింగ్కి సెపరేట్గా చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పుడు అయితే కనుక మన తాలూకా ఫండమెంటల్ వ్యూ మారనంత వరకు ఆ స్టాక్లో కొనుక్కొని ఉంచుకోవచ్చు. అది ఏ లెవెల్స్లో అయినా సరే కొనుక్కొని ఉంచుకోవచ్చు. ఎందుకంటే మార్కెట్లో మీకు గోల్డ్ మైన్స్ ఎప్పటికప్పుడు ఉంటూ ఉంటాయి అండ్ ల్యాండ్ మైన్స్ కూడా ఎప్పటికప్పుడు ఉంటాయి. కాబట్టి మీ తాలూకా రీసెర్చ్ ప్రాపర్గా ఉంటే కనుక డెఫినెట్లీ యూ కెన్ ట్రై టు బీ ఆన్ ద ఇన్వెస్టింగ్ సైడ్. అదే ట్రేడింగ్ సైడ్కి వచ్చేటప్పుడు అయితే కనుక కొంత లెవరేజ్ తీసుకుంటారు. కాబట్టి స్టాప్ లాసెస్ అనేటువంటివి స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవడం, రివ్యూస్ అనేటువంటివి లెవెల్స్తో పాటు ఫండమెంటల్స్ కూడా రెండింటిని కలిపి చూసుకోవాల్సినటువంటి రిక్వైర్మెంట్ అయితే కనుక ఎప్పటికప్పుడు ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. రైట్ సార్. సార్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఈ మార్కెట్ను ఎలా చూడాలి సార్? సో ప్రస్తుతానికి అయితే కనుక బై అండ్ హోల్డ్ మార్కెట్స్ అనేటువంటివి స్ట్రాంగ్గానే ఉన్నాయి. కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి 24,000 లెవెల్స్ని స్టాప్ లాస్తో పెట్టుకొని దే కెన్ ట్రై టు లుక్ ఫర్ హయ్యర్ లెవెల్స్. ఎక్కడైనా సరే చిన్న సైజు కరెక్షన్స్ వస్తున్నాయి అంటే కనుక ఆప్షన్స్తో హెడ్జ్ చేసుకోమని చెప్పేసి చెప్తూ ఉంటాము. అంటే కంప్లీట్గా పోర్ట్ఫోలియోని ఎగ్జిట్ అవ్వాల్సినటువంటి రిక్వైర్మెంట్ లేకుండా పుట్ ఆప్షన్స్ని బై చేసుకోవడం కావచ్చు, లేదంటే కాల్ ఆప్షన్స్ని రైట్ చేసుకోవడం కావచ్చు. ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ ప్రొటెక్షన్ టాక్టిక్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని వాళ్ళు చేసుకుంటే కనుక దే విల్ బీ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ ఇన్ ది లాంగ్ రన్. సార్ ఇక స్టాక్ మార్కెట్తో పాటు ఈ వారం ఐపీఓ కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? సో మేజర్ ఐపీఓస్ అనేటువంటివి అయితే కనుక అంటే పెద్ద స్థాయి ఐపీఓస్ అయితే కనుక మనకి ఎక్కడ ఏం కనబడట్లేదు. సో ఉన్నటువంటి లిస్ట్ పరంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే కనుక ఇంత మీరు చెప్పినటువంటి మిల్కీ మిస్ట్ లాంటివి కావచ్చు ఆర్ టెక్నోక్రాఫ్ట్ లాంటివి కావచ్చు. సో ఇలాంటి ఐపీఓస్ ఏవైతే ఉన్నాయో సో వాటిలో ఏంటంటే
సెలెక్టెడ్గా ఇన్వెస్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే నేను స్టాక్ స్పెసిఫిక్గా రికమెండ్ చేయడానికి లేదు కాబట్టి, ఎందుకంటే లైవ్ షోస్లో స్టాక్ స్పెసిఫిక్ రికమెండేషన్స్ అనేటువంటిది ఇవ్వడానికి లేదు కాబట్టి, సో ఉన్న వాటిల్లో కొన్ని బెటర్ ఐపీఓస్ అయితే రావడం జరుగుతున్నది కాబట్టి వాటికి ఐపీఓస్కి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మనం చెప్పొచ్చు. సార్, ఐపీఓ వెళ్ళే ముందు సాధారణ ఇన్వెస్టర్లు తప్పనిసరిగా ఏ సూచనలు పాటించాలి? ఒకటి, వాళ్ళు ఫండ్స్ ఏవైతే రేజ్ చేస్తున్నాయో అవి ఏంటంటే కంపెనీ తాలూకా గ్రోత్ కోసం చూస్తున్నాయా, లేకపోతే ఆఫర్ ఫర్ సేల్ కింద ఇస్తున్నాయా అనేటువంటిది మేజర్గా చూడాలి. అంటే ఆఫర్ ఫర్ సేల్ అంటే ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి మదుపర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారా అనేటువంటిది పాయింట్ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు అంటే కనుక సప్లై ఓవర్ హ్యాంగ్ కొంతవరకు తగ్గుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లాంగ్ రన్లో వీళ్ళు ఈ ఫండ్స్ని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి సో కంపెనీకి అయితే ఎటువంటి లాభం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ ఫండ్స్ అనేటువంటి కంపెనీకి రావు కాబట్టి. సో అటువంటి సిచ్యువేషన్స్లో మీరు ఎంత వాల్యుయేషన్ పెట్టుకుంటున్నారు అనేటువంటిది చాలా క్రూషియల్గా చూడాల్సినటువంటి అవసరం. అదే ఐపీఓ ఫ్రెష్ ఇష్యూ అయితే కనుక ఆ తీసుకుంటున్నటువంటి డబ్బులు ఈ కంపెనీని ఏం చేస్తాయంటే వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపార విస్తరణకు వాడుతున్నారా, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల భారాన్ని తగ్గించుకోవడానికి చూస్తున్నారా, ఆర్ ఎట్ ద సేమ్ టైమ్ కాంబినేషన్ ఆఫ్ బోత్, అంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ బయటకు వెళ్తూ వ్యాపార విస్తరణకి కావాల్సినటువంటి అమౌంట్స్ తీసుకుంటున్నారా, తీసుకున్నటువంటి అమౌంట్లని ఏం చేయబోతున్నారు అనేటువంటిది కూడా మీరు క్రూషియల్గా చూడాల్సినటువంటి అవసరం. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకు ఉన్నటువంటి ప్రెజెన్స్ ఏదైతే ఉందో, అంటే బిజినెస్ మోడల్ కావచ్చు, లేదంటే సెక్టర్లో మోడల్ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆఫ్టర్ దట్ వాళ్ళకు ఉన్నటువంటి గ్రోత్ ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి ఆర్డర్ బుక్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నారు గ్రోత్ కోసం అని చెప్పేసి ఏ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ని అవలంబిస్తున్నారు అనేటువంటిది మనం చాలా క్రూషియల్గా చూడాల్సినటువంటి అవసరం. రైట్ సార్, ప్రస్తుతం వస్తున్న ఐపీఓల్లో వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నాయా లేదా ఆకర్షణీయంగా ఉన్నాయా? సో ఇప్పుడు అంటే గతంలో చూసినటువంటి గత 2 నెలలుగా వచ్చినటువంటి ఐపీఓస్ తాలూకా వాల్యుయేషన్స్ చూస్తే కనుక సిగ్నిఫికెంట్గా ఎక్కడ లేవు అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు. అంటే ఫెయిర్ వాల్యుయేషన్స్ పరంగానే ఉన్నాయని చెప్పేసి అని చూస్తున్నాము. అండ్ ఇప్పుడు రాబోతున్నటువంటి ఐపీఓస్లో కూడా చాలా వరకు అన్నీ కూడా ఫెయిర్ వాల్యుయేషన్స్ కిందే ఉన్నాయి. అంటే మరీ ఓవర్ వాల్యూడ్ కాదు, మరీ అండర్ వాల్యూడ్ కాదు అని చెప్పేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఆఫర్ ఫర్ సేల్ ఇచ్చేటప్పుడు ఏంటంటే ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నప్పుడు ఏంటి అంటే ప్రీమియం వాల్యుయేషన్స్ పెట్టేటువంటి మార్కెట్ కండిషన్స్ అయితే ఇప్పుడు లేవు. సో ఎందుకంటే మార్కెట్స్ అన్నీ కూడా సబ్డ్యూడ్గా ఉన్నాయి కాబట్టి సో ఫెయిర్ వాల్యుయేషన్స్కే వస్తున్నాయని చెప్పేసి మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. రైట్, నరసింహారావు గారు బిజినెస్ బ్రేక్ఫాస్ట్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్, ఇది ఈరోజు బిజినెస్ బ్రేక్ఫాస్ట్. తిరిగి మరొక అంశంతో మేము ముందుటాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ YK TV, ఇది తెలుగు వారి గుండె.